హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో మద్దిలేటి నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మద్దిలేటి నరసింహస్వామి యొక్క ఇతిహాసాలు. శ్రీ కదరి నరసింహస్వామి తన భార్యతో పాచికల ఆటలో ఓడిపోయాడు. భగవంతునిపై విజయం సాధించడంతో శ్రీలక్ష్మి స్వామిని ఆట పట్టించడం ప్రారంభించింది. దానితో భగవంతుడు కలత చెంది అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎర్రమల్ల వద్ద బస కోసం వెతుకుతున్నప్పుడు ఆయన యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామిని కలుసుకున్నాడు. తన నివాసం గురించి ఆయనను అడిగాడు. ఆయన అభ్యర్థన మేరకు ఉమామహేశ్వర స్వామి ఆయనను మద్దిలేరు కాలువ పక్కన ఉన్న ప్రస్తుతం ఆలయ స్థానానికి నడిపించాడు. మద్దిలేరు కాలువ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోక్ష పట్టణాన్ని కన్నప్ప దొర అనే రాజు పాలించాడు. కన్నప్ప దొర ప్రతి శనివారం అడవి చుట్టూ తిరుగుతూ వేటకు వెళ్ళేవాడు. అక్కడ ఒక బల్లి మెరుస్తూ వేరే రంగులో ఉండడం చూసి తన సిబ్బందిని ఆ బల్లిని పట్టుకోమని ఆదేశించాడు. పదే పదే ప్రయత్నించిన తర్వాత సైనికులు ఆ బల్లిని పట్టుకోలేకపోయారు. ఆ బల్లి కోమలి అనే పుట్టలో ప్రవేశించింది. చీమల పుట్టను తవ్విన తర్వాత కూడా సైనికులు బల్లిని కనుగొనలేకపోయారు మరియు వారందరూ తమ రాజ్యానికి తిరిగి వెళ్ళారు. అదే రాత్రి రాజు కలలో ప్రభువు కనిపించి తానే ఒక బల్లిగా కనిపించి చీమల పుట్టలోకి ప్రవేశించాడని వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు వేద పండితులతో కలిసి చీమల పుట్టలో నివసించే దేవుడిని ప్రార్థించాడు. వారి ప్రార్థనలకు సంతోషించిన ప్రభువు 10 సంవత్సరాల బాలుడిగా చీమల పుట్ట నుండి బయటికి వచ్చి వారందరినీ ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. మద్దిలేరు కాలువ పక్కన నరసింహస్వామి ప్రత్యక్షమవడంతో ఈ ప్రదేశం అద్భుతమైన మద్దిలేటి నరసింహస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది.